కూడి వచ్చిన కర్మేలాత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వర్తమానాలు వింటూ దేవుని నామాన్ని మహింపరుస్తున్నటువంటి ప్రజలైన వారందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు, వందనాలు తెలియపరుచుకుంటున్నాం. ప్రతిదినం 11 గంటలకు, ఉదయం 11 గంటలకు దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు ఆసక్తితో ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్లో ఏకీభవిస్తున్నటువంటి మీ అందరికీ దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక. మరి మన అంశంలోనికి వద్దాం. శరీర కార్యములు. ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్న తర్వాత మనం ఈరోజు వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. గలతీ పత్రిక, అపొస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల వరకు చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అంటున్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే శరీరం దుష్ట వాంఛలకు నిలయం. అది పాపముతో నిండి ఉంటుంది. ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచే ఉంటుంది. అతనికి కొన్ని సందర్భాల్లో అది బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుంది. దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో దాని స్వభావాలు మనకు బయటపడుతూనే ఉంటాయి. దానిలో భాగంగానే మొదటి విషయాన్ని చెప్పుకున్నాం. మనం తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే, మొదటి వర్తమానంలో శరీరానుసారుల స్వభావం ఎలా ఉంటుంది అది తెలుసుకున్నాం. శరీర కార్యాలపై మనం విజయం సాధించాలని దేవుని ఆత్మ బలము చేత మనం శరీర కార్యాలపైన విజయం సాధిస్తే మనం ఆత్మ సంబంధమైన విషయాల్లో మన యొక్క ఆలోచనలు ఉంటాయని, జీవాన్ని పొందుకుంటాం, సమాధానాన్ని పొందుకుంటాం. ఇలాగా చాలా విషయాలు మనం గమనిస్తూ వచ్చాం. మరి రెండవ పార్ట్లో జారత్వాన్ని గురించి మనం తెలుసుకుంటూ వచ్చాం. జారత్వం అంటే వివాహమైన తర్వాత ఒక వ్యక్తి లేదా ఒక స్త్రీ తమ భర్త లేదా భార్యలతో కాకుండా ఇతర వ్యక్తులతో కొనసాగించే లైంగిక కార్యకలాపాలని, నేటి దినాల్లో కుటుంబాల విచ్ఛిన్నానికి అదే కారణమని, సాతాను ఉపయోగిస్తున్నటువంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాల్లో జారత్వం ఒకటని, ఈ విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. దీని ద్వారా కుటుంబాల్లో సంతోషం, సమాధానం, ఐక్యత ఇవన్నీ కొరవడుతున్నాయి. హత్యలకు కూడా కొన్నిసార్లు దారితీస్తున్నాయని చెప్పుకున్నాం. తల్లిదండ్రులు ఈ భయంకరమైనటువంటి పాపంలో చిక్కుకున్నందువల్ల పిల్లలు ఆధ్యాత్మికంగా, భౌతికంగా కూడా పాడైపోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం.
జారత్వానికి పుట్టునిల్లు ఏది? మన హృదయమే. ఆ విషయాన్ని ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా ఆయనే తెలియపరిచాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనం ఆ విషయాలు చదువుకున్నాం. కాబట్టి జాగ్రత్త విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని కోవలో ఉన్నదే వ్యభిచారము కూడా. దీని కోవలో ఉన్నదే వ్యభిచారం. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి అనగా జారత్వము. జారత్వం లాంటిదే వ్యభిచారం కూడా. దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి, వ్యభిచారం గురించి కూడా. కాబట్టి హృదయంలో నుంచి వస్తాయి ఇవన్నీ కూడా. హృదయానికి నిలయం అన్నమాట. హృదయం ఈ దుర్గుణాలన్నిటికీ కూడా నిలయం. కాబట్టి వ్యభిచారం విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జారత్వం, వ్యభిచారం రెండు ఒకటే. ఈ రెండు ఇంచుమించుగా. వ్యభిచారం అంటే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. వ్యభిచారం మోహపు చూపుని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు? ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూస్తే ఆ క్షణం అందే ఏం చేసినట్టు? వ్యభిచరించినట్టు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడవును. మోహపు చూపు. ఇంకా మనం చూస్తే అనైతిక లైంగిక ప్రవర్తన. అనైతిక లైంగిక ప్రవర్తన. ఇంకా ఏమంటారంటే వ్యభిచారాన్ని హోమోసెక్స్ అంటారు. హోమోసెక్స్ అంటే పురుషులతో పురుషుడు నీచమైన పనులు చేయడం. ఇంకా లెస్బినిజం అంటారు. లెస్బినిజం అంటే స్త్రీలతో స్త్రీలు. నేటి దినాల్లో మనం చూస్తున్నాం కదా, పురుషుడిని పురుషుడు చేసుకున్నాడు, స్త్రీని స్త్రీ చేసుకుంది పెళ్ళి. ఇంకా వ్యభిచారం అంటే బూతు బొమ్మలు, పోర్న్ వీడియోస్ అంటారు. బూతు బొమ్మలు చూడడం. ఇంకా వ్యభిచారం అంటే అశ్లీలమైనటువంటి సాహిత్యాలు ఉంటాయి కదా, అశ్లీలమైన సాహిత్యాల్ని చదవడం. ఇంకా అశ్లీలమైనటువంటి చిత్రాలు చూడడం ద్వారా కూడా కొంతమంది కొంత ఆనందాన్ని పొందుతారు. కాబట్టి గమనించండి, ఇదంతా కూడా వ్యభిచారం లెక్కల్లోకి వస్తుంది. జారత్వం, వ్యభిచారం ఈ రెండు ఇంచుమించుకు ఒకటే. అశ్లీల చిత్రాలు చూస్తూ చాలామంది ఆనందాన్ని పొందుతూ ఉంటారు. చూడండి, కొంతమంది వాల్ పోస్టర్లను తదేకంగా చూస్తూ ఉంటారు. ఒకసారి చూస్తే వాళ్ళకి ఆనందం తీరదు, పదే పదే చూస్తూ ఉంటారు. ఈ దినాల్లో స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి కదా. స్మార్ట్ ఫోన్స్ వచ్చేసిన తర్వాత ఇంకా ఫోన్ల వల్లే ఈ వ్యభిచార పాపం తారాస్థాయికి చేరిపోయింది. ఈ ఫోన్ ద్వారా తారాస్థాయికి వెళ్ళిపోయింది అన్నమాట. తారాస్థాయికి కుర్రవాళ్ళు మొదలుకొని ముసలోళ్ళ వరకు ఈ స్మార్ట్ ఫోన్లు చేతికొచ్చాక అందులో ఫ్రీ డేటాలు బాగా ఎక్కువైపోయి నెలంతా అన్లిమిటెడ్ కదా. రోజుకు 1.5 GB, 2 GB, 1 GB
వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతసేపు అయినా ఏదైనా చూడవచ్చు. ఇలాగా తారాస్థాయిలోకి చేరిపోయింది ఈ వ్యభిచార పాపం. అంటే మోహపు చూపు ఒకటి వ్యభిచారం అంటే, 2 అనైతిక లైంగిక ప్రవర్తన. నేను చెప్పుకున్నాం కదా, జారత్వం అంటే ఏంటి, వాయు వరుసలు తప్పి. అనైతిక అంటే నీతిగా కాకుండా అనీతిగా. పురుషులతో పురుషులు, దాన్ని హోమోసెక్స్ అంటారు. స్త్రీలతో స్త్రీలు, దాన్ని లెస్బినిజం అంటారు. బూతు బొమ్మలు చూడడం, పోర్న్ వీడియోస్, అశ్లీల సాహిత్యాలు, అసహ్యంగా ఉండేటువంటి సాహిత్యాలు చదవడం, అశ్లీలమైన చిత్రాలు చూడడం, దీని అంతటిని వ్యభిచారం అంటారు. ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడో ప్రారంభమైంది. ఎంతో కాలంగా సాతాను మానవుల యొక్క బలహీనతలను ఉపయోగించుకుని వాడు ఈ విషయంలో మాత్రం సఫలుడయ్యాడని మనం చెప్పచ్చు. ఇప్పుడు మరింత ముందుకు దూసుకుపోతున్నాడు. అనేక దేశాల్లో హోమోసెక్స్, లెస్బినిజం చట్టబద్ధం కూడా చేశారంట. ఇష్టపడి 2 వ్యక్తులు వ్యభిచారం చేస్తే తప్పు కాదని న్యాయస్థానాలు కూడా తీర్పులు ఇస్తున్నాయి. సాతానికి వీటన్నిటి వల్ల రెట్టింపు ఉత్సాహం వచ్చేసింది. వాడు మరింతగా విజృంభిస్తూ ఉన్నాడు. వాడి వలలో ఇప్పటికే చాలామంది చిక్కుకుపోయారు. కొంతమంది చిక్కుపోవడానికి సమీపంగా ఉన్నారు. ఆలోచన చేయండి. సాతానికి మన మీద సంపూర్ణమైన దృష్టి ఉంటుంది తెలుసా? ఎందుకంటే మనం దేవుని పిల్లలం కాబట్టి. ఒకప్పుడు వాడితో కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు నువ్వు నాకు వద్దు, నాకు దేవుడు కావాలి అని చెప్పాడు వదిలేసి ప్రభువుతో లీనమయ్యాం కదా, ప్రభువుకు దగ్గరయ్యాం కదా. వాడి ఉద్దేశం, వాడి గురి అంతా మన మీద ఉంటుంది. ఏమైనా సరే మనల్ని వాడి వల్ల పడేసుకుని మనల్ని దేవునికి దూరం చేసేయాలి. దేవుని ఆశీర్వాదాలు మనం కోల్పోయేటట్లు చక్కగా, హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా సాగుతున్న మన జీవితాల్ని విషాదాంతంగా మార్చేయడానికి సాతాను రకరకాలైన ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మరి ముఖ్యంగా గమనించాలి, ఎంతో నీతిగా ఉంటున్నాను, భక్తిగా ఉంటున్నాను, నన్ను ఎవడు పడగొట్టలేడు, నన్ను ఎవడు ఏం చేయలేడు, నేను చాలా ఖచ్చితంగా ఉంటాను, అలాంటి వాళ్ళని కూడా పడగొట్టేసే అవకాశం ఉంది. ఎందుకంటే శక్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసం చేసేస్తాడు. మరి వాడి మోసంలో పడిపోకుండా మనం ప్రభువుకి మరింత దగ్గరై ఆయనతో ఎక్కువ సమయం గడుపుతూ చూడండి. మనకు ఎలాగ మన పనుల్లో, మన బిజీలో పడిపోయి చాలాసార్లు దేవుని వాక్యాన్ని, ప్రార్థనను, సహవాసాన్ని నిర్లక్ష్యం చేసేస్తాం. ఇలాంటి నిర్లక్ష్య వైఖరే నేను దేవుడికి దూరం చేసేసి సైతానికి దగ్గర చేసేస్తాను. మనం ఎన్ని పనులన్నా మనకు ఉండొచ్చండి, మనం ఎంత బిజీగానే ఉండొచ్చు, కానీ దేవునితో గడపాల్సిన టైము దేవునితో మనం గడపకపోతే, దేవునితో గడపాల్సిన టైం మనం దేవునితో గడపకపోతే మనం దెబ్బతినేస్తాం. ఆ విషయాన్ని గమనించుకోవాలి. మనం ఖచ్చితంగా ఉంటున్నాం, కాదంటలేదు, ఖచ్చితంగా ఉంటున్నారు చాలామంది, ఖచ్చితంగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ సొంత ప్రయత్నాల వల్ల నువ్వు నిలబడలేవు, అది గుర్తుపెట్టుకో. నీ సొంత ప్రయత్నం వల్ల నువ్వు ఎక్కువ కాలం నిలిచి ఉండలేవు. దేవుని ఆసరా చేసుకుని పరిశుద్ధాత్మకు సమీపంగా జీవిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ ఆయన నడిపించేటువంటి మార్గంలో నువ్వు నడిచినప్పుడు మాత్రమే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు చూడండి, ప్రార్థన, వాక్యం, సహవాసం. ఆది సంఘస్థులు 4 విషయాల్లో కరెక్ట్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఎడతెగక ఉన్నారు. 4 విషయాల్లో మీకు బైబిల్ బాగా తెలుసు. అపొస్తలుల బోధ యందు, దేవుని సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక ఉన్నారు. 4 విషయాలు. అపొస్తలుల బోధ. నీకు బోధ అవసరం, నాకు కూడా బోధ అవసరం. అందుకే నేను కూడా వింటాను వాక్యం. కొన్ని సందర్భాల్లో నాకేం పనులుంటే వెళ్తానేమో, కానీ ప్రతిరోజు చక్కగా దేవుని వాక్యాన్ని బోధించే ఆత్మీయులు ఎవరో వాడిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ వాక్యాన్ని శ్రద్ధగా వింటాను. అవసరం, మనకి బోధ అవసరం. అది అపొస్తలుల బోధ అయి ఉండాలి, ఎవడు పడతాడు చెప్పే బోధ కాదు.
అపోస్తలుల బోధ అంటే వాక్యానుసారంగా ఉంటుంది. అపోస్తలుల బోధ సత్యమే చెప్తుంది. నిన్ను మభ్యపెట్టదు, నిన్ను మోసం చేయదు, నీతో వ్యాపారం చేయించదు. ఒక ప్రభుత్వమైతే ఆత్మానుసారమైన బోధ ఏదో తెలుసుకోవడానికి మనం చేయాల్సిన పనులేంటో ఒక మెసేజ్ తయారు చేస్తున్నాను. ప్రభుత్వమైతే అది మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. కాబట్టి వాక్యానుసారమైన బోధ అవసరం. ఎవడు చెప్తాడు అనొద్దు. ఆడెవడో కొబ్బరి నూనె పెట్టుకెళ్ళంటాడు, ఆడెవడో కచ్చిపు కొనుక్కోమంటాడు, ఆడెవడో మ్యాట్ కొనుక్కోమంటాడు, ఆడెవడో ద్రాక్షరసం కొనుక్కోమంటాడు, ఆడెవడో కోడిగుడ్డు మంత్రి చెప్తానంటాడు, వాడు మంచినీళ్ళ బాటిల్ కొనుక్కోమంటాడు ఒకడు. లేకపోతే రెండు మా దగ్గరికి మమ్మల్ని పడగొట్టేస్తానికి ఎందుకంటాడు, మీరు పరిశుద్ధాత్మ పొందుతాడు. ఈ బోళ్ళన్నీ వచ్చినాయి. అక్కడ వాక్యం ఉండదు. చూసుకొని కావాలంటే వాక్యం జిమ్మిక్కులు ఉంటాయి. ప్రజలకు అయ్యే కావాలి. నేడు దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు అయ్యే కావాలి. అక్కడ ఆరాధన లేదండి, మేము ఎలా అంటున్నాడు ఒకడు. ఏం లేదంట, ఆరాధన లేదు. ఏం ఆరాధన లేదు? గట్టిగా పాటలు పాడేసి, డబ్బు కొట్టేసి, గంతులేసేసి, కేకలేసేసి, అరిసేసి కిందటి పోదాం ఆరాధన అనుకుంటున్నాడు వాడికి తెలియదు. చూడండి, ఆలోచించండి. ప్రజలకు కావాల్సింది ఏంటో తెలుసా? మోసం చేసేవాడు. గొర్రె కషాయం నమ్ముతుందంట. సామెత ఉంది కదా, మనం కూడా గొర్రెలు. ఎవరు నమ్ముతాను? సత్యవాక్యం చెప్పేవాడు నమ్మం. సత్యవాక్యం చెప్తే ఎక్కదు, ఖండితంగా చెప్తే అసలు ఊరుకోరు. ఇలా చేయకూడదని చెప్తే మీకు నచ్చదు. అలా ఉంటారు చాలామంది. సత్యవాక్యము అపోస్తలుల బోధలో ఉండాలి. రెండు, సహవాసంలో ఉండాలి. సహవాసం అంటే దేవునితో, దేవుని బిడ్డలతో. ఇదిగో ఇది సహవాసం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? సోది కబుర్లు చెప్పుకోవడానికి కాదు ఈ కాన్ఫరెన్స్ కాల్. అంటే మనకు పనులు లేవా? సోది కబుర్లు చెప్పుకుంటున్నాం. మనం దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం. ఇది సహవాసం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా విని ఆలకించి దాని ప్రకారం మనం నడవాలి. ఇది సహవాసం. వ్యక్తిగతంగా నువ్వు కూడా ఇదే కాదు. నేను చెప్పినప్పుడు లేకపోతే తమ్ముడు గారు చెప్పినప్పుడు వచ్చి వాక్యం వినేయడం కాదు. అది సహవాసం అనిపించుకోదు. అది అక్కడ అసంపూర్ణం. అది వింటాం అంతే, వింటాం వరకే. విన్న తర్వాత నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో నీ ఆత్మీయ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేయాలి. విన్న తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోకూడదు. 12:30 అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఒక పావు గంట అన్న, ఒక 10 నిమిషాలన్నా దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభు ఇదిగో ఈరోజు ఇలా మాట్లాడావు నాతోటి, ఇదిగో ఈ పాపం నాలో ఉందా, ఈ చెడుగు నాలో ఉందా, ఈ అపవిత్రత నాలో ఉందా, నేను ఎలా బ్రతుకుతున్నానా లేదా అని ఒక్కసారి మనల్ని మనం దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించి, ఇదిగో ఇలా లేదు నా హృదయం, ఇంకోలా ఉంది, కాబట్టి ఇలా మార్చు, నన్ను సరిచే, ఇదిగో ఇక్కడి నుంచి అలా ఉంటాను అని ఒక తీర్మానం చేసుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి వాక్యానుసారంగా బ్రతకడానికి ఒక నిర్ణయం చేసుకోవాలి. ఇప్పుడు మన తమ్ముడు గారు వాక్యం చెప్తూ, అపొస్తలుడైన పౌలు అందరి ఎదుట మోకరించి ప్రార్థన చేశాడు. అసలు నువ్వు మోకరెత్తనావా అసలు అని చెప్పి దేవుడు నాతో మాట్లాడాడు. నిజమే, నేను కూడా చాలాసార్లు మోకరించకుండా పెద్ద లార్డ్లాగా కూర్చుంటున్నాను. పెద్ద లార్డ్లాగా నాకు అనిపించింది, చిచ్చి నువ్వు పెద్ద లార్డ్వా? నిజమే కదా, నువ్వు కూడా ఇలా ఉన్నావు కదా, మోకరించి చెయ్యి. నీ కాళ్ళు ముద్దలేదు, మోకాళ్ళు నొప్పి వస్తుంది, లేకపోతే కూర్చుని చేసేస్తున్నావు కొన్నిసార్లు అనిపించి, ఆ రోజు నుంచి నేను ఎప్పుడు ప్రార్థన చేసిన, ఆ రోజు నుంచి బయటికి వెళ్ళినప్పుడు కాదు కానీ నా ఇంట్లో మందిరంలో కానీ ఇంట్లో కానీ నేను ప్రార్థన చేసుకున్న ప్రతిసారి మోకరించి ప్రార్థన చేసుకున్నాను. నేర్పుతుందండి దేవుని వాక్యం, మనకే నేర్పుతుంది. మనం సరి చేసుకోవాలి కదా, మనలో ఉన్న లోపాలు బయటపడినప్పుడు మనకు అర్థం అవ్వాలి కదా. మనలో ఉన్న తప్పిదాలు దేవుడు తన వాక్యం ద్వారా సరి చేసినప్పుడు మనం ఎక్కడ సరి అవుతున్నాం? ఏదో వింటున్నాం, ఏదో బాగుంది, ఇవాళ డుమ్ 2 డబ్బులు కొట్టేస్తున్నాం, బాగుంది, వెరీ గుడ్ అనుకుంటున్నాం, అంతే. అది అక్కడతోనే. నేను మీకు చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు వాక్యం వింటున్నారు మీరు, వాక్యం విన్న దగ్గర నుంచి ఆ వాక్యాన్ని గురించి ధ్యాస పెట్టుకోవాలి. మళ్ళీ నీవు వాక్యం వినేదాకా
మళ్ళీ నీవు వాక్యం వినేదాకా. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకుని, ఇదిగో ఈ వాక్యం ఇలా చెప్పింది, నేను ఇలా చేస్తున్నానా, నేను ఇలా చేయాలి అని ఆ వాక్యాన్ని పదే పదే గుర్తు చేసుకుంటే అప్పుడేమవుద్ది, నువ్వు దాన్ని అనుసరించి నడవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో వాక్యం వింటావు, మళ్ళీ సాయంత్రం వింటావు. సాయంత్రం అన్నప్పుడు ఆ వాక్యం ఆ రాత్రంతా పనిచేయాలి. ఉదయం లేచిన తర్వాత కూడా దాన్ని ప్రార్థనలో, రాత్రి పడుకోబోయే ముందు చేసుకునే ప్రార్థనలో, మళ్ళీ ఉదయాన్ని చేసుకునే ప్రార్థనలో గుర్తు చేసుకోవాలి మళ్ళీ దాన్ని. ఇది కదా అభ్యాసం అంటే, ఇది కదా. మేమేమో ఖాళీ లేదండి, మేము పోటాడిపోతున్నామండి, మీకేం తెలుసు అండి, మీరేమో ఖాళీగా కూర్చున్నారు, మాకు బోల్డ్ పనులండి, మేము ఆఫీసర్లం అండి, మేము ఉద్యోగస్తులం అండి, మేము వ్యాపారస్తులం అండి. అయ్యి బాబా, ప్రసాద్ గారు కూడా ఉద్యోగస్తుడే తెలుసా, ఆయన కూడా ఉద్యోగస్తుడే. మరి ఈ విషయాలన్నీ నేర్చుకుని చెప్పడానికి ఎంత టైం పడుతుంది? ముందు దేవుని దగ్గర నేర్చుకుని చదవాలి కదా, 10 సార్లు చదవాలి. వాక్యం చెప్పడం అంటే 10 సార్లు చదవాలి. చదివిన ప్రతి దాంట్లో, ప్రతి పాయింట్లో, ప్రతి లైన్లో, ప్రతి పదంలో ఏముందో అది రాసుకోవాలి. మళ్ళీ నేను ఇలా చేస్తున్నానా లేదా అది అన్వయించుకోవాలి. నేను చెప్పడానికి సరిపోనా ఇది అన్వయించుకో. ఇన్ని తతంగాలు ఉంటాయి కదా వాక్యం. ఒక్కసారి చదవం మేము, 10 సార్లు చదువుతాం. మీకు చెప్పేటప్పటికి 10 సార్లు చదువుతాం. నేను రాసుకున్న మెసేజ్ 10 సార్లు చదువుతాను. నేను 10 సార్లు చదివినప్పుడు ప్రతిసారి కూడా నేను ఇలా ఉంటున్నాను లేదా ఏమంటే మీకంటే గొప్పవాళ్ళండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవాళ్ళు. దానియేలు గొప్పవాడా కదా, 120 చూడండి, దర్యావేషుకి ఇష్టమైందంట దానియేలు గ్రంథం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషుకి ఇష్టమైన వారిపైన 3 ప్రధానులుగా నియమించాను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. అంటే తన కింద ఎంతమంది? 3 పెట్టాడండి. 120 మంది అంట. ఒక్కొక్కళ్ళ కింద ఎంతమంది ఉంటారు? 40 మంది ఉంటారు. తన రాజ్యం అంతటి మీద అధిపతులు అంటే వాళ్ళు. ఈ 40 మంది గురించి తెలుసుకోవాలి. అందరూ ఒకచోట ఉంటారా? దేశం అంతటా ఉంటారు. వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి. రాజకార్యాలు, దైవ కార్యం, రాజకార్యం, స్వకార్యం 3 ఉన్నాయి ఆయనకి. ఎన్నున్నాయి? రాజకార్యం, దైవ కార్యం, స్వకార్యం. ఈ 3 సంపాదనలో ఉన్నాయి, చూసుకుని కావాలంటే. దానియేలు రాజకార్యం దానికి నియమించిన టైంలో చేసేవాడు. దైవ కార్యం ఆ టైం వచ్చేటప్పటికి దేవునికి సంబంధించినటువంటి టైం దేవుడికి ఇచ్చేవాడు. స్వకార్యం నిద్ర, తిండి, వస్త్రధారణ, ఇవే స్వకార్యం. ఈ 3 ఉన్నాయండి. ప్రతి వ్యక్తికి కూడా ఈ 3 ఉంటాయి. ప్రతి వ్యక్తికి కూడా. రాజకార్యం అంటే నీ ఉద్యోగం, స్వకార్యం అంటే నీ కుటుంబం, దైవ కార్యం. స్వకార్యానికి ఇచ్చినంత టైము, రాజకార్యానికి ఇచ్చినటువంటి టైము దైవ కార్యానికి అవ్వట్లేదు క్రైస్తవులు. అందుకే భ్రష్టు పట్టుకుపోయింది క్రైస్తవ్యం అంతా కూడా, భ్రష్టు పట్టిపోతుంది. ఏంటి వాళ్ళు రాజులు కదా, వాళ్ళు గొప్పలు కదా. దావీదు రాజు అండి, దేశమంతటి మీద అధిపతి. దినమునకు 3 సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను ధ్యానించు మొరపెట్టుకుంటాను. ధ్యానించడం, మొరపెట్టుకోవడం, ధ్యానించడం, వాక్యం ధ్యానించడం, మొరపెట్టుకోవడం, ప్రార్థన చేయడం. ధ్యానించడం అప్పుడు బైబిల్ లేదు, బైబిల్ క్రమంగా చదవడానికి కుదరదు, ధర్మశాస్త్రం చదివాడు. ఇంకా ధ్యానించడం, దేవుడు చేసిన మేలు ధ్యానించేవాడు. అందుకే అన్ని కీర్తన రాశాడు. నువ్వు ఒక కీర్తన రాస్తావా చర్చలోపు? 76 కీర్తనలు రాశాడని చెప్తారు దావీదు గారు. ఇంకా పైనే రాసి ఉంటాడు అంటారు. 1005 కీర్తనలు రాశాడంట సొలొమోను. ఒక్కడు రాశాడు ఎప్పుడన్నా? ఒక్క పాట రాయగలవా? ఆలోచించే. ఏది దైవ కార్యంలో నీకున్న చొరవేది?
ఇలా లేకే కదా ఈ సహవాసం. రెండోది సహవాసం లేదు చాలామందికి. దేవునితో సహవాసం లేదు, వాక్యంతో సహవాసం లేదు, ప్రార్థనతో సహవాసం లేదు, దేవుని బిడ్డలతో సహవాసం లేదు, దైవ సేవకులతో సహవాసం లేదు. ఎంతసేపు లోకం లోకం లోకం. ఖాళీ లేదు, బిజీ బిజీ. ఆదివారం దేవుడికి ఇవ్వడానికి కూడా నీకు బిజీ. ఇంటికాడే ఉంటున్నావు కదా, ఇంటి దగ్గర పోనీ పని ఉందా, బయటికి వెళ్ళి తిరగాల? ఆదివారం కూడా వచ్చి కూర్చోట్లేదు నువ్వు ఫోన్ దగ్గర. నీ పనులు నీ సొంత పనులు ఏది చేసుకుని వస్తున్నావు తయారు చేసి. ఆదివారం ఏదైనా పండెట్టుకొచ్చా? గమనించండి, అసలు ఆలోచించండి. అపొస్తలుల బోధ యందు, సహవాసం అందు. మూడోది రొట్టె విరుచుట యందు. రొట్టె విరవడం అంటే రెండు విషయాలు. ఒకటి కలిసి భోజనం చేయడం, ఇంకొకటి పరిశుద్ధ బలలో పాలు పొందడం. బలలో పాలు పొందే విషయంలో ఎంత అజాగ్రత్త నేడు దినాల్లో క్రైస్తవులకి, ఎంత అజాగ్రత్త. పునరుత్థాన బలం ఎలా పొందుతావు? ఇప్పుడు చూడండి, 7 వారాలు 8 వారాల నుంచి మనకి బలం లేదు. మరి ఆ తరుణం కోసం అయ్యో ప్రభువా బలలో పాలు పొందలేకపోతున్నానే, నాకు తరుణమే ప్రభువా, నేను మందిరానికి వెళ్ళాలయ్యా, బలలో పాలు పొందాలయ్యా, పునరుత్థాన బలాన్ని పొందాలయ్యా అని ఒక్కడికన్నా ఆలోచన ఉందా? ఒక్కడన్నా బాధపడుతున్నాడు దాని విషయంలో? నువ్వు శ్రమ తీసుకోవాలి, నువ్వు శ్రమ పడాలి. బలలో పాలు పొందడం అనే దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. చూడండి, ఇప్పుడు అన్నయ్య గారు వాళ్ళు కుమార్ గారు, ఆవుపాడు కుమార్ గారు, కొన్నిసార్లు ఆనంద్ గారు, ప్రసాద్ అన్నయ్య గారు, వీళ్ళందరూ బలలో పాలు పొందలేకపోతున్నారని ఆదివారం సాయంత్రం అప్పుడు పెడుతున్నాను. ఎందుకు పెడుతున్నాను? వాళ్ళకు కూడా అవసరమని. కొన్నిసార్లు మానేసి మనం కావాలని మానేస్తాం, కోపం తెచ్చుకుని మానేస్తాం. బలలో పాలు పొందకపోయినా పర్వాలేదు, నేను పొందను అని ఇలాంటి విపరీతమైన తీర్మానం చేసుకుంటాం. అంతేగాని సరి చేసుకుని పాలు పొందుదాం అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండదు. కావాలని ఎవడి మీద కోపం నువ్వు దేవుడి మీద చూపిస్తావు. ఎదుటి వాళ్ళ మీద నీకు వచ్చిన పంతం నిన్ను బలలో పాలు పొందకుండా, దేవుని పునరుత్థాన శక్తిని నువ్వు పొందుకోకుండా, అది ఎంత పవిత్రమైన కార్యం అండి. అది ఎంత పవిత్రమైన కార్యం. నువ్వు అది ఇచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా దాంట్లో పాలు పొందాలి. ఎంత పవిత్రమైన కార్యం అది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని, యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమలని, ఆయన మరణాన్ని, ఆయన పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేసేది కదా. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అన్నాడు కదా. నువ్వు నేను చేయను, ఇస్తున్నా సరే నాకు వద్దు అంటున్నావు అంటే నాకు యేసు ప్రభు వద్దు అంటున్నావు అనమాట. అంతే, దాని అర్థం అంతే కదా. నాకు ప్రభు అక్కర్లేదు అంటున్నావు. ఆయన నా కోసం మరణించింది, నాకు నక్కర్లేదు, అనవసరం. ఆయన నా కోసం తిరిగి పునరుత్థానుడే లేచాడు, నాకు అవసరం లేదు ఆయన అంటున్నావు. అది ఎన్నిసార్లు అలాగా అవకాశం ఉన్నా పోగొట్టుకున్నావు. ఈరోజు చూడు, అవకాశం లేదు. ఒక ఆవిడండి, పాస్టర్ గారండి, అందరూనండి పాస్టర్లు అందరూ ఇంటి కట్టుకొచ్చి ఇచ్చేస్తున్నారు. ఇదేంటి, ఇది దైవ వాక్యానుసారం? అది వాక్యానుసారమా? ఒకసారి ఆలోచన చేయండి, అది వాక్యానుసారమా? ఒక నియమం లేదండి, ఒక క్రమం లేదండి. వాక్యానుసారంగా చేయాలండి మనం ఏ పని చేసినా. నీకు బుద్ధి రావాలి, నాకు బుద్ధి రావాలనే దేవుడు ఇది నియమించాడు. నువ్వు దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నాకు నీ మందిరంలో చేరే ఆధిక్యత ఇవి నాయన, నీ బలలో పాలు పొందే ధన్యత ఇవి నాయన. నేను నీరసపడిపోతున్నానయ్యా, నేను బలహీనరాలను అయిపోతున్నాను, నేను భక్తిహీనరాలను అయిపోతున్నాను, నా జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను, నాలో కోపం పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది, చూడండి, దేవుని వాక్యం లేక, సహవాసం లేక చాలామంది చెడిపోతున్నారు, చాలామంది పాడైపోతున్నారు. నిజంగా ఇవాళ నేను ఉదయాన్నే బయలుదేరి వచ్చి జంగారెడ్డిగూడెంలో కొంతమంది గృహాలు దర్శించాను. నాకు తెలిసిన బ్యాడ్ న్యూస్ ఏంటంటే, చాలా బ్యాడ్ న్యూస్ అనమాట, చెప్పుకునేది కాదు, చాలా భయంకరమైన బ్యాడ్ న్యూస్. ఎందుకు అలా అయిపోయారు ఈ ప్రజలంటే, వాక్యం లేక, సహవాసం లేక. అపొస్తలుల బోధ లేదు. స్మార్ట్ ఫోన్లు ఉన్నా కానీ దాన్ని వినియోగించుకోవట్లేదు. ఇదిగో ఇలాగ వచ్చి కాన్ఫరెన్స్ కాల్లో వింటలేదు వాళ్ళు, మాకు అక్కర్లేదు అన్నట్టున్నారు వాళ్ళు. ఫోన్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, లేవా? ఫోన్లు ఉన్నాయి.
ఆసక్తి లేదు వాళ్ళకు, ఆసక్తి లేదు. అపొస్తలుల బోధ లేదు, దేవునితో సహవాసం లేదు. మూడు రొట్టె విరుచుటలో కూడా అలసత్వం చాలామందికి. నేను చెప్తున్నాను మీకు, ఇక నుంచైనా పరిశుద్ధ బల్ల ఆరాధన, బల్లలో పాలు పొందాలని దైవ సేవకులు పిలుపునిచ్చినప్పుడు నీకు ఎన్ని పనులున్నా సరే, నువ్వెంత దూరంలో ఉన్నా సరే ఖచ్చితంగా వచ్చి ఏకీభవించు. అది దేవుని క్రమం అండి. ఏకీభవించు. రొట్టె విరుచుట ఎందు 4 ప్రార్థన చేయుట ఎందు. ప్రార్థన. నీ బ్రతుకంతా ప్రార్థన. ఎక్కడుంది ప్రార్థన? ఇలా లేకనండి, ఇలాంటి అనుభవాలు లేక ఇలాంటి భయంకరమైన పాపాల్లో క్రైస్తవులు పడిపోతున్నారు. గలతీ సంఘస్థులకి ఈ విషయాలని చెప్పాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని ఎరిగిన వాళ్ళు. వాళ్ళకి ఎందుకు ఈ శరీర కార్యాల గురించి ఎంత స్పష్టంగా చెప్పాల్సిన పని ఈరోజు మనం చెప్పుకోవాల్సిన పని ఎందుకు? మనం బిజీ లైఫ్లో నేను బిజీ అయిపోయాను, నాకు ఖాళీ లేదు అంటున్నావు. నువ్వు ఖాళీ లేదంటున్నావు. మధ్యలో మీటింగ్లు పెడితే రారు చాలామంది. వారం మధ్యలో మీటింగ్ పెడితే రారు, వాక్య కుడుకులు పెడితే రారు, ఉపవాస ప్రార్థన అంటే అసలు రారు. అలసత్వం, చిన్న చూపు. దేవుడిచ్చే అన్నీ కావాలి, కానీ దేవుడు వద్దు కొంతమందికి. నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, సంతోషంగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, నెమ్మదిగా ఉన్నావు, సుఖాన్ని అనుభవిస్తున్నావు. ఈనాడు నిన్ను ఎంత ఉన్నతమైన పొజిషన్లో పెట్టింది దేవుడు. నీ బలం కాదు, నీ జ్ఞానం కాదు, నీ శక్తి కాదు. నువ్వు అనుకోవచ్చు మా బాహుబలమే మమ్మల్ని ఎంత గొప్పవాళ్ళని చేసిందని అనుకుంటారని మోషేతో ప్రభు ముందే చెప్పించాడు ఇశ్రాయేలుతో. రే కనాను దేశం వెళ్తారా మీరు, అక్కడ మీకు చక్కటి ఫలాలు ఇచ్చేటువంటి ఫలవృక్షాలు ఉన్నాయి, మీరు తవ్వక్కర్లేదు బావులు ఉన్నాయి, మీరు కట్టుకోక్కర్లేదు ఇళ్ళు ఉన్నాయి, మీరు పంట వేయక్కర్లేదు, అక్కడ ఫలాలు ఫలించే చెట్లు ఉన్నాయి. అవన్నీ తిన్న తర్వాత సుఖం అనుభవించిన తర్వాత, హెచ్చిపోయిన తర్వాత, అభివృద్ధి చెందిన తర్వాత ఇదంతా మా శక్తే, మా బాహుబలమే. చూసారా మేము ఎంత గొప్పవాళ్ళం అయ్యామో అనుకుంటారేమో. కాదురా, దేవుడే మిమ్మల్ని ఈ పొజిషన్ తీసుకొచ్చాడని గుర్తుపెట్టుకోండి. అందుకే ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించినటువంటి ఆ ధనాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ఇదిగో పస్కాను ఆచరించండి, పులియన్ రొట్టెలు పెట్టండి, చేదు కూరలతో వాళ్ళకి వడ్డించండి. ఏంటి నాన్న ఈ పండగలో ఏంటి చేదు కూరలు వేస్తావేంటి? అయ్యి బాబు నేను తిన్నాను, నాకు ఈ చేదు కూర వద్దు, నాకేంటి చేదు కూర పెడతావేంటి? ఇప్పుడు దాకా మంచి కూరలు ఉండి ఇప్పుడు చేదు కూరలు పెడతావేంటి అని అడిగితే, అరే మా బతుకులు అలా ఉండేరా ఐగుప్తు దేశంలో, మేము అలా బాధలు పడేవాళ్ళం రా, మా పితరులు ఎన్ని తిప్పలు పడ్డారా, మా పితరులు ఎంత బాధపడ్డారా, ఇప్పుడు ఈ దేశంలోకి వచ్చి హాయిగా ఉంటున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆ దేవుడు మమ్మల్ని ఎంత ఉన్నత పొజిషన్ తీసుకొచ్చాడు రా అని చెప్పాలన్నాడు ప్రభు, చెప్పాలన్నాడు. అప్పుడు గమనించండి, దేవుని వాక్యాన్ని, ఈ సహవాసాన్ని ఇలా కలిసి ఉండడం వల్ల మనం ఆధ్యాత్మికంగా మేలు పొందుతాం. కాబట్టి టైం లేదనకండి, దయచేసి టైం లేదనకండి, ఖాళీగా మిగిలిపోతారు. తెలుసా 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. తెలుసా వాళ్ళు 70 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు. ఏంటి నీకు ఈ బాధ? ఇంచుమించుగా ఎన్ని రోజులైంది ఇప్పటికి? 50 రోజులు పైనే కదా. ఎందుకని? నువ్వు ఎన్ని వారాలైతే మానేసి పనికెళ్ళావో ఆ వారాలన్నిటికీ లెక్కది నీకు తెలుసా? నువ్వు ఎన్ని వారాలైతే ఎగ్గొట్టేసి దేవుని మందిరాన్ని కూడా నిర్లక్ష్యం చేసి పనికెళ్ళిపోయావు కదా, పనికెళ్ళిపోయావు. ఇప్పుడు ఇన్ని రోజులు నీకు పని లేకుండా చేశాడు దేవుడు. అప్పుడు సంపాదించావు కదా, ఇప్పుడు సంపాదన లేకుండా చేశాడు. అప్పుడు నిర్లక్ష్యం చేసావు కదా, ఇప్పుడు ఖాళీ కూర్చోబెట్టి వినిపిస్తున్నాడు ప్రతిరోజు వాక్యం. నీకు గుర్తుపెట్టుకో. కరువాసిపోయా ఉంది, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోక
ఇవాళ వెళ్తే ప్రజల మొహాలు చూసి అమ్మ బాగానే ఉన్నారులే అనిపించింది నాకు. వాళ్ళు అంటారు, పాస్టర్ గారు మిమ్మల్ని చూసిన తర్వాత ప్రాణం లేచి వచ్చినట్టుంది ఏంటండి. కొంతమంది మొహం ఇంకా చూడలేదు, ఎందుకంటే సరిగా లేరు, మొహం ఇంకా చూడలేకపోయారు. కొంతమంది అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్న వాళ్ళు. గమనించండి. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకుందాం. ఇక ముందు ఆయన దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు. దయచేసి మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడైనా ఈ ఖాళీగా ఉన్న టైంలో ఆయన బుద్ధి తెచ్చుకుందాం. సరైన విధానంలో జీవిద్దాం. బాధ లేదండి మీకు? కష్టం లేదా? శ్రమ లేదా? ఈ ఖాళీగా ఉన్న దినాల్లో కూడా బాగానే ఉన్నారా మీరు? అసలు ఏ కోసైనా బాధ లేదా మీకు? గమనించండి. దేవుని బిడలం సరైన సహవాసంలో జీవించకపోతే జీవితాలు పాడైపోతాయి. సాతాను రెట్టింపు ఉత్సాహంతో గర్జించు సింహంలాగా ఎవరిని మింగుదామా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడికి ఎందుకు దొరికిపోతున్నాం మనం? కారణం ఈ 4 లక్షణాలు లేక. అపొస్తలుల బోధ లేదు, సహవాసం లేదు, రొట్టె విరుచుట లేదు, ప్రార్థనించడం లేదు. ఇలాగా దూరం అయిపోతున్నాం దేవునికి. అపవాది వలలో చిక్కుకుపోతున్నాం. సాతాను పరిపూర్ణంగా మన మీద దృష్టి పెట్టాడు. ఎందుకంటే మనం దేవుని ప్రజలం. ఏ పరిస్థితుల్లోనైనా సరే, ఏ చిన్న వీక్నెస్ ఉన్నా సరే, ఆ వీక్నెస్ని ఆసరాగా చేసుకునేవాడు మన జీవితాల్ని ముంచేయడానికి, మన దేవుని దూరం చేసేయడానికి వాడు పొంచి ఉన్నాడండి. ఎందుకంటాడు పేతురు గారు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవడిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, పేతురు, సాతాను మిమ్మల్ని జల్లిల్లో వేసి జల్లించడానికి కోరుకున్నాడు. శ్రమలనే జల్లిల్లో వేసి జల్లించడానికి. నీ మనసు తిరిగిన తర్వాత మిగిలిన శిష్యులను బలపరుచున్నాడు. ఇప్పుడు గమనించండి, అపవాదికి చోటు ఇవ్వద్దు. కాబట్టి అపవాదికి చోటిస్తే ఇలాంటి నీచమైన కార్యాలన్నీ మన చేత చేయిస్తాడు. దేవునికి దూరం చేసేస్తాడు, భ్రష్టులుగా మార్చేస్తాడు. అరే ఎంత భయంకరమైన నీచమైన పాపంలో నువ్వు పడిపోయావా అని కూడా అనిపించదు. ఇంత భయంకరమైన నీచమైన పాపంలో నువ్వు జీవిస్తున్నావేంటి అని ఎవరైనా హెచ్చరించినా ఏమి పట్టినట్టుంటావు. నీ మనస్సాక్షి వాత వేయబడుద్ది. దేవుని ఉగ్రతకు, శిక్షకు పాత్రరాలు అవుతావు. జ్ఞానం తెచ్చుకో. అపవాదికి చోటు ఇవ్వకుండా దేవుని యొక్క అడుగుజాడలో ఆయనకు దగ్గరగా జీవిద్దాం. మరి ఈ వ్యభిచారాన్ని నుంచి మనం ఏ రీతిగా దూరంగా ఉండాలి? కొన్ని విషయాలు మనం చదువుతాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం ఎంత మంచి గ్రంథం అనండి. యవనస్తులైన వాళ్ళు బాగా చదవాలి. యవనస్తులు అంటే 40-45 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, ప్రతి యవనస్తుడు 45 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ సామెతల గ్రంథాన్ని ప్రతి అధ్యాయాన్ని రోజు కూడా చదివితే నెలకైపోతుంది. కంపల్సరీగా చదవాలి ఏదో ఒక టైంలో. 5వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. వ్యభిచారం పాపంలో పడిపోకుండా ఉండాలంటే సామెతల గ్రంథం, ఈ మనం చెబుతున్నటువంటి శరీర కార్యాల్లో పడిపోకుండా ఉండాలంటే సామెతల గ్రంథం చాలా ఉపయోగపడుతుంది. 5వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. జారస్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరంగా చేసుకుని దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళిన ఎడల పొరలకు నీ యవ్వన బలాన్ని, క్రూరులకు నీ జీవితకాలాన్ని ఇచ్చివేస్తావు. నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తొదకు నీ మాంసము, నీ శరీరము క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశాన్ని నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించాను. నా బోధకుల మాట నేను ఎలా వినలేకపోయాను, నా ఉపదేశాలకు నేను ఎలా చెవియొగ్గలేకపోయాను అని ఏడుస్తావు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, జారస్త్రీ ఉండే ఛాయకు పోకు, నీ మార్గాన్ని దానికి దూరం చేసుకో, దాని ఇంటి వాకిట దగ్గరకు కూడా వెళ్ళొద్దు అన్నాడు. ఇంకా 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం. ఈ వాక్యాలు చదివింది ఎందుకంటే మనకి దైవ భయం కలుగుతాం కోసం. 23-27 వేశ్య లోతైన గొయ్యి
పరస్త్రీ ఇరుకైన గుంట, దోచుకునివాడు పొంచి ఉండినట్లు అది పొంచి ఉండును. అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును. వేశ్య, పరస్త్రీ. వేశ్యతో చేసేది కూడా వ్యభిచారమే, పరస్త్రీలతో చేసేది కూడా వ్యభిచారమే. కాబట్టి ఏమన్నాడు? అది లోతైన గుయ్యి అంట వేశ్య. పరస్త్రీ ఇరుకైన గుంట, పొంచి ఉంటారంట. వాళ్ళు దోచుకునేవాడు ఎలాగైతే పొంచి ఉంటాడో అలా పొంచి ఉంటారు. వాళ్ళ వలలో పడితే బహుమందిని ఏం చేస్తారు? వాళ్ళు విశ్వాసఘాతకులుగా మార్చేస్తారంట. అంటే నీ విశ్వాసాన్ని తీసిపడేస్తారు. ఇంకా 31వ అధ్యాయంలో కూడా చూద్దాం. 31వ అధ్యాయం 31:3 2-3 వచనాలు చదువుదాం. 1-2-3 వచనాలు. రాజు అయిన లేమీయుల మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న నా కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయు. ఏమన్నది ఇక్కడ? స్త్రీలకి, భారీ కనలేదు ఇక్కడ. స్త్రీ అంటే పరాయిదని అర్థం. స్త్రీలకు నీ బలాన్ని ఇవ్వద్దు. కొంతమంది స్త్రీలు రాజులను కూడా నశింపజేస్తారంట. రాజులను కూడా నశింపజేస్తారు. అలాంటి వాళ్ళతో సహవాసం కూడా చెయ్యొద్దు. చూడండి, సొలొమోనుకి తన తల్లి ఉపదేశిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా సామెతల గ్రంథం 5లోనే ఇంకా కొన్ని మాటలు ఉంటాయి, చూద్దాం. 18-19 వచనాలు. నీ ఊట దేవునినందును నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. ఆమె అతి ప్రియమైన లేడీ, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నువ్వు ఎల్లప్పుడూ తృప్తి పొందుచుండుము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడవై ఉండుము. నా కుమారుడా, జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు. నరుని మార్గములు యెహోవాకు తెలుసు, వాని నడతలన్నిటినీ ఆయన కనిపెడతాడు. కాబట్టి నీ యవ్వనకాల భార్య అందు నువ్వు సంతోషించు అంటున్నావు. నీ యవ్వనకాల భార్య అంటే నువ్వు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆవిడికి ముసలింటికలు వచ్చేదాకా. అర్థం ఉందా? కొంతమందికి తక్కువ వయసులోనే వచ్చేస్తాయి ముసలింటికలు. ఇంచుమించు 50 సంవత్సరాల వరకు, 50 సంవత్సరాలు వచ్చేంత వరకు నీ భార్య అందే నీవు సంతోషించాలి. చూడండి ఇక్కడ ఎంత క్లియర్ కట్గా రాశాడు. క్లియర్గా అనమాట, అర్థమయ్యే విధంగా కదా. ఇందులో మర్మం ఏమనుందా? పరస్త్రీ రొమ్ము నువ్వు ఎలా కౌగిలించుకుంటావు? నీ భార్య అందు సంతోషించు. అప్పుడు నీవు వ్యభిచారం అనే పాపంలో పడిపోకుండా ఉంటావు. వ్యభిచారం అనే పాపంలో పడిపోకుండా ఉంటావు. వ్యభిచారం అనే పాపంలో పడిపోకుండా ఉండాలంటే నీ భార్య, దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్యతో నువ్వు సంతోషంగా ఉంటావు. పరస్త్రీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వేశ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజులను సంహారం చేసే స్త్రీలతో సహవాసం చేయొద్దు. సహవాసం చేయొద్దు. దయచేసి దేవుని యొక్క మాటలు మీరు అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. 19-18. యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించు, నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించు అని చెప్పాడు. ఇవన్నీ ఆజ్ఞలు. ఒక అతను వచ్చాడు, ఏ మంచి కార్యం చేస్తే నేను పరలోకానికి నిత్య జీవానికి వెళ్తానంటే. మంచి కార్యాల గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారా? మంచివాడు అక్కడే. నీవు జీవంలో ప్రవేశించాలనుకుంటే మాత్రం బాబు దేవుని ఆజ్ఞలు గైకో అన్నాడు. ఆజ్ఞలు అంటే ఏంటి అంటున్నాడు. ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నానన్నాడు చెప్పిన తర్వాత. ఆజ్ఞలు అంటే ఇవే, దేవుని ఆజ్ఞ అండి. వ్యభిచరించవద్దు అనేది దేవుని ఆజ్ఞ. ఇది క్రొత్త నిబంధనలో చెప్పబడిన మాటలు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకొద్దు, తల్లిదండ్రుల్ని సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. ఇవి దేవుని ఆజ్ఞలు.
దేవుని ఆజ్ఞ. కాబట్టి వ్యభిచరించవద్దు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. అన్ని పాపాల కంటే భయంకరమైన పాపం ఏంటో తెలుసా? వ్యభిచారమే. ఎందుకు ఇది భయంకరమైనదంటే ఒకళ్ళు పాపం చేస్తూ మరొకళ్ళని కూడా అందులోకి లాగుతారు. అందుకే ఇది భయంకరమైనది. చూసినా చేసినా పాపమే అన్నాడు ప్రభు. మోహపు చూపుతో చూసినా చేసిన వ్యభిచారం. చూసింది హృదయంలో ముద్రించబడుతుంది. అది తప్పు చేయడానికి శరీరాన్ని బలవంతం చేస్తుంది. అలాంటి చూపులే లేకపోతే తప్పు చేసే అవకాశమే ఉండదు. కాబట్టి చూపులే నువ్వు కరెక్ట్ చేసుకోమని చెప్పాడు ప్రభు అక్కడ. చూపులే నువ్వు కరెక్ట్ చేసుకో. అందుకే అన్నాడు కదా, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే, మత్తయి సువార్తలో మీరు తర్వాత చదువుకోండి, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి నీ వద్ద నుంచి పారేయి అంటున్నాడు. అంటే అవసరమైతే పొడి చేసుకో కంట్లో అంటున్నాడు. పీగబడే కన్ను అంటున్నాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే. చూసారా ఎంత ఖచ్చితంగా చెప్పాడు. అవసరమైతే పొడుచుకో కానీ అలాంటి పాపం మాత్రం చేయగా అంటున్నాడు. అది అక్కడ చెప్పింది. పొడుచుకుంటామా? పొడుచుకోలేము. పీకి పడేస్తామా? పాడేయలేము. అంటే దాని అర్థం ఏంటంటే అలాంటి ఆలోచన, అలాంటి చూపే నీలోంచి తీసేసుకో. అది పెరిగిపడే, అసలు వేళ్లతో సహా తీసిపడే అంటున్నాడు. నేటి దినాల్లో చాలా భయంకరమైన బాధలు వచ్చాయి తెలుసా? కొన్ని బాధలు యోధా పత్రికలో చెప్పాడు యోధా గారు ముందే. ఏమని చూడండి ఒకసారి. యోధా పత్రిక 1 అధ్యాయం ఉండదు, అందులో 4వ వచనం. ఎలా కొందరు రహస్యంగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. దేవుని కృపను దేనికి వినియోగపరుస్తున్నారంట? కామాతురత్వము కొరకు ఉపయోగపరుస్తున్నారు చాలామంది. కామాతురత్వం కొరకు. వ్యభిచారం తప్పు కాదంటున్నాడు ఒకడు, దానికి శిక్ష లేదంటున్నాడు ఒకడు. మంటి శరీరం మొన్నైపోద్ది, ఆత్మ మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తుంది, కాబట్టి ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలు, నశించిపోయే శరీరానికి పరిశుద్ధత అవసరం లేదంటున్నాడు ఒకడు తన బోధలో. ఏమంటే శరీరం మలినమైపోయిన తర్వాత ఆత్మ పవిత్రంగా ఉండగలదా? చెప్పరండి. శరీరం మలినమైపోయాక ఆత్మ పవిత్రంగా ఉండగలదా? ఏమంటే మీకు ఎవరింటికైనా వెళ్ళారు, మీకు టీ ఇవ్వడానికి గ్లాసుని చిన్నపిల్లడు వెళ్ళిన దాంట్లో ముంచి బయట పక్క లోపల టీ పోసిస్తే తాగుతారా? మాట్లాడండి. శరీరం మలినమైపోయిన తర్వాత ఆత్మ పరిశుద్ధంగా ఎలా ఉంటుంది? శరీరం ఆత్మ కలిసిలేవా? ఏంటి తప్పుపోదా? అందుకే అంటున్నాడు, ఎంతమందినైనా తీసుకొచ్చి పెళ్ళాలని అంటున్నాడు అప్పుడు. దరిద్రుడు గొప్ప బోధకులు మళ్ళీ ఎదుటి బోధకులు ఎన్ని తిట్లు పెడతారో, వాడు పనికి మాలినోడు అంటారు, వాడు పని చేయనోడు అంటారు, ఎన్ని మాటలు మాట్లాడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఎదుట ఉన్నటువంటి దైవ సేవకుల్ని, పరిశుద్ధుల్ని కూడా దూషించడానికి వెనకాడ్డ ఒక్కొక్కడు వాళ్ళు చెప్తున్న బోధలు. అప్పుడు గురించి చెప్తారు, పేర్లు ఎందుకులే అని. అప్పుడు గురించి చెప్తారు. వాడు రైల్వే స్టేషన్లో రైలు దిగి బయటకు వచ్చాడంట. వాడు పెద్ద పాస్టర్ మళ్ళీ బయటకు వచ్చాడంట. బయటకు వచ్చి, అరే అటో నన్ను మా ఇంటికి దింపేసే అన్నాడు. ఆడన్నాడు, చిన్నింటిగా పెద్దింటిగా అన్నాడంట. ఆడు పెద్ద బోధకుడు. ఇలాంటి బోధ చేసేవాడు ఆడే. శరీరానికి మలినమైనా పర్వాలేదు, శరీరానికి శిక్ష ఉండదు. బాగా చదవండి, ఎందుకు లేదో బాగా చదవాలి బైబిల్. ప్రభు చెప్తాడు కదా శిష్యులతో, ఏమని? దేహమును చంపువాడికి భయపడకండి, ఆత్మను దేహాన్ని కూడా అగ్నిలో వేసేవాడికి భయపడండి అంటాడు. ఆ మాట ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడండి. అక్కడ ఏమని రాసిందండి?
ఆత్మను దేహమును కూడా. గమనించండి, ఆత్మనే దేహాన్ని కూడా నరకంలో పడవేయగలిగిన వాడికి. ఇప్పుడు దేహం లేదంటారా నరకంలో పడేసేటప్పుడు? చెప్పరండి, దేహం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం మహిమ దేహాలు ఎలాగైతే ధరించుకుని పరలోకానికి వెళ్ళి నిత్యము మహిమలో ఉంటామో వాళ్ళకు కూడా వస్తాయి దేహాలు. అవి నశించిపోయే దేహాలు కాదు, మనలాగా అవి కూడా నశించిపోయే దేహాలు కాదు. మట్టి దేహం మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది. మట్టి దేహం మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది, దేవునితో నిత్యం ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళకి దేహం ఉంటుంది. ఆ దేహముతో వాళ్ళ ఆ ఆత్మను దేహాన్ని కూడా కలిపి అగ్నిగంధకాలతో పడేస్తాడు. కాబట్టి గమనించండి. కాబట్టి ఇలాంటి తప్పుబోధలు వినకండి. ఇలాంటి తప్పుబోధలు అంటే ఎన్ని పాపాలు చేసినా పర్లేదని మనకు కూడా అనిపిస్తుంది. శరీరం మలినమైతే ఆత్మ పరిశుద్ధంగా ఉండలేదండి, గుర్తుపెట్టుకోండి. అందుకే అన్నాడు యోధా గారు ఏమని, దేవుని కృపను కామాతురత్వము కొరకు ఉపయోగించుకుంటున్నారు చాలామంది. అది తప్పు. అందుకే పౌలు గారు స్పష్టంగా చెప్పాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానం ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. దేనికి కలిగిన అపవిత్రత నుండి అంట? శరీరమునకు ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మనలను మనం ఏం చేయాలంట? పవిత్రపరచుకోవాలి. తప్పు చేసిన వాడు పశ్చాత్తాపడకుండా ఇష్టానుసారంగా బ్రతికితే శిక్ష తప్పదు. దేవుడు విడిచిపెట్టడు పాపం చేసిన వాడిని. పాపం చేస్తే శిక్ష తప్పనిసరిగా ప్రభు విధిస్తాడు. దీనికి ఎవరు అతీతులు కాదు. పరిశుద్ధ గ్రంథంలో వ్యభిచార పాపం చేసిన వాళ్ళకి విధించిన శిక్షలు చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. సంసోను తను కూడా వ్యభిచారం వల్ల వ్యభిచార పాపంలో ఉంటూ పట్టుబడ్డాడు. సంసోను ఎవరు? న్యాయాధిపతి. దావీదు వ్యభిచార పాపం చేసే తిప్పలు తెచ్చుకున్నాడు. దావీదు ఎవరు? రాజు. హోఫ్ని, ఫినిహాస్ వీళ్ళెవరు? ఏలీ కొడుకులు. వీళ్ళు చేసిన పాపం ఏంటి? ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చిన స్త్రీలతో వ్యభిచరించారంట. ఇది వీళ్ళ పాపం. అందుకే ఒక్కరోజు చచ్చిపోయారు యుద్ధరంగంలో. వీళ్ళెవరు? యాజకులు. సొదొమ గొమొర్రా వీళ్ళెవరు? సామాన్య ప్రజలు. ఎంతటి వారిని తప్పించుకోలేరు. న్యాయాధిపతి అయినా, రాజైనా, యాజకుడైనా, సామాన్యుడైనా. ఈ నలుగురు గురించి మనం తెలుసుకుందాం. వాళ్ళకి ఎలాంటి దుస్థితి కలిగిందో వాళ్ళ నలుగురు గురించి. కాబట్టి వ్యభిచారం ఎంత భయంకరమైన పతనావస్థలోకి మనం తీసుకెళ్ళిపోద్దో ఈ భక్తుల జీవితాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సంసోను జీవితం ద్వారా తెలుసుకుందాం. మొదటిది, సంసోను యవనస్తుడు, దేవుని కోసం ప్రతిష్ఠించబడినవాడు, అత్యంత బలవంతుడు. తెలుసా? కొదమ సింహాన్ని ఒక దెబ్బకు చంపేశాడు. కొదమ సింహం అంటే మాటల, సింహాన్ని చంపడం అంటే మాటల. 300 నక్కలు పట్టుకున్నాడు. తెలుసా? అసలు నక్కను పట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది 300 నక్కలు పట్టుకున్నాడు ఒకసారి. పట్టణపు గేటుని, సింహద్వారాన్ని, గేట్ అంటే మన 10 అడుగుల గేటు, లేకపోతే ఒక 50 కేజీలు 100 కేజీలు ఉండే గేట్లు కాదాయి. మీరు వెళ్ళి చూడండి, ఇలా బొబ్బులు ఎప్పుడైనా వెళ్తే చూడండి, బొబ్బులు కోట దగ్గర పెద్ద గుమ్మాలు 2 ఉంటాయి, పెద్ద ద్వారాలు. ఏనుగులు తీసేయి, ఏనుగులు మూసేది.
ద్వారం. అంత పెద్ద పెద్ద గేట్లు పట్టుకెళ్ళి ఒక కొండ మీదకి మోసుకెళ్ళిపోయాడంట, కావిడి మోసుకెళ్ళినట్టు. గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాడంట. 1000 మంది. ఆడెవడ సినిమాలో 100 మందిని చంపాడంట. ఒకసారి ఇదే టాపిక్ వచ్చింది. 100 మందిని ఎక్కడ చంపుతాడా ఒక మనిషి అన్నాను నేను. అంటే మా సినిమా డూబ్ అన్నప్పుడు మీ బైబిల్ కూడా డూబే అన్నాడు వాడు. ఏంట్రా అలాగన్నా అన్నాను. అవునా, మీ బైబిల్లో ఒకడు గాడిద పచ్చి దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపాడంట, అది మేము నమ్మచ్చా అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, నిజమే కదా, మన దేవుడు అంత బలం ఇచ్చాడు. ఎవరికి? సంసోనుకి. కాబట్టి కానీ ఎంత బలవంతుడు, కానీ వేశ్యా స్త్రీ యొక్క ఆ మాయోపాయంలో పడిపోయాడు. శత్రువులకు చిక్కాడు. అక్కడికి వెళ్ళబట్టే, ఆ పని చేయబట్టే నాజీర్ని పోగొట్టుకున్నాడు. ఇంకా మనం చదివితే అతని గురించి చావగోరెను అని ఉంటుంది. దెలీలా ప్రతిరోజు వేధిస్తుందంట. చెప్పు, నీ బలం ఎందులో ఉందో చెప్పు, నీ బలం ఎందులో ఉందో చెప్పు, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు. ప్రతిరోజు ఏవో చెప్పాడు. నా తల జడలు 7 జడలల్లి ముంచేస్తే నన్ను బంధించేయచ్చు అంటాడు. 7 జడలల్లి పట్టుకుంటుంది. ఇంకా అంటాడు, మనం చూస్తే 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 7 నిర్వంజ చెవులతో నన్ను బంధిస్తే నేను బలహీనైపోతాను. అలా చేసి చూసింది. మళ్ళీ నన్ను ఎగతాళి చేసేవాడి. దేంతో బంధించవచ్చో చెప్పు అంటుంది. పేరిన తర్వాత ఏ పనికి పెట్టని కొత్త తాళతో నన్ను బంధిస్తే నేను బలహీనైపోతానంటాడు. అది కూడా చేసి చూస్తుంది. మళ్ళీ ఎగతాళి చేసావు, నాతో అబద్ధం ఆడే ఉంటుంది. నా తలను 7 జడల్లాగా అల్లేస్తే నా బలం పోద్ది అంటాడు. ఏదో ఒకలాగా శోధించింది. 16వ వచనం చదివితే 16వ అధ్యాయం 16వ వచనం, ఆమె అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. వేసి ఏమన్నా నీకేమైనా ఉపకారం చేస్తా? ఏ విచారం చేస్తున్నావు, ఏదో సుఖపడుతున్నావు అనుకుంటున్నావు, కానీ నీ ప్రాణాన్ని పోగొడద్ది అనే విషయం నీకు అర్థం కావట్లేదు. అప్పుడు అలా విసిగిపోయి తనకున్నటువంటి విషయాలన్నీ పోసుకొచ్చినట్టు చెప్పాడు. దానికి అర్థమైపోయింది, ఈసారి పూర్తిగా తన గురించి పూర్తిగా చెప్పేశాడు అని అర్థమై వాళ్ళు పిలిచింది. గుడ్డివాడైపోయాడు, కళ్ళు బిగేశారు. గొప్ప బలశాలి తిరగలు విసురుతున్నాడంట చెరసాల్లో. ఒక దేవతని వాళ్ళు పూజించడానికి, స్తుతించడానికి కారకుడయ్యాడు. దేవుని బిడ్డ. చూడండి ఎంత నీచ మనిషి. ఆఖరికి వాళ్ళందరితో కలిసి చచ్చిపోతాడు. నేను ఫిలిస్తీయులు చనిపోదుం గాక అంటాడు. అంతటి బలవంతుడండి. ఆ వ్యభిచార పాపం అతన్ని ఎంత హీనమైన పతనావస్థకు తీసుకెళ్ళిపోయింది. దావీదు దగ్గరికి వస్తే దావీదు విషయంలో కూడా అంతే. దావీదు బిడ్డ చనిపోయాడు, పుట్టిన బిడ్డ. పిల్లల వ్యభిచారులు అయిపోయారు, హంతకులు అయిపోయారు. కన్న కొడుకే తనను చంపాలని చూస్తున్నాడు అబ్షాలోము. పారిపోవలసినటువంటి స్థితి. చెప్పులు లేవంట, తల మీద తల కప్పుకుంటూ చెప్పులు లేకుండా పారిపోవలసినటువంటి స్థితి. సిమి అనేవాడితో చీ పో అని కుక్క అని అనిపించుకునేటువంటి స్థితి. ఏడ్చాడంట. ఒకప్పుడు గొల్యాతుపై జయం పొందాడు. అదే అతనికి కీర్తి తెచ్చిపెట్టింది. కాబట్టి కానీ బెత్షెబాతో చేసినటువంటి పాపం అతని పతనపు అంచులకి చేర్చింది. పాడైపోయాడా, ఇంకా నాశనం అయిపోయింది దావీదు జీవితం అనిపించింది. ఇంకా మనం చూస్తే యాజకులైన లేవి కొడుకులు దుర్మార్గులాళ్ళు వ్యభిచరిస్తున్నారు ప్రత్యక్ష గుడారం వద్దకు వచ్చిన స్త్రీలతో. అందుకే దేవుని కోపం వాళ్ళకు వచ్చింది. వాళ్ళు ఒక్క దినానే యుద్ధరంగంలో చనిపోయారు.
తర్వాత మనం చూస్తే సొదొమ గొమొర్రా మనుషులు. సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పాపం ఏంటో తెలుసా? హోమోసెక్స్, లెస్బినిజం. తుచ్చమైన అభిలాష అన్నాడు రోమపత్రికలో. తుచ్చమైన అభిలాష. ఆదికాండం 19 4-5 వచనాలు చూస్తే బాలురు మొదలుకొని వృద్ధుల వరకు, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు తీసుకురా బయటికి, వాళ్ళతో మేము కూడుకోవాలి, వాళ్ళతో మేము కూడాలి. లోతంటాడు, వివాహం కానీ పురుషుని ఎరగని 2 కుమార్తెలు నా దగ్గర ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తాం. వాళ్ళు నాకు అక్కర్లా, వాళ్ళు మాకు అక్కర్లా. చూడండి ఎంత తుచ్చమైన అభిలాష వాళ్ళు. ఫలితం ఏంటో తెలుసా? అగ్ని గంధకాల్లో మాడి మసైపోయారు. అగ్ని గంధకాల్లో మాడి మసైపోయారు. కొంతకాలం రహస్యంగానే జరిగింది ఈ హోమోసెక్స్, లెస్బినిజం. నేడు చట్టబద్ధమైంది. చాలామంది అంటున్నారు, మాకు నచ్చే విధంగా జీవించే హక్కు మాకు లేదా, మాకు నచ్చినట్టే మేము బ్రతుకుతాం, మాకు స్వేచ్ఛ కావాలి అంటూ కొంతమంది పోరాటాలు కూడా చేస్తున్నారు. చట్టాలు చేయించుకుంటున్నారు చాలామంది. వారి విజయం, వారు పోరాడేటువంటి పోరాటం వాళ్ళని గమ్యానికి చేర్చేది కాదు, నిత్య నాశనానికి నడిపించేది. అందుకే సొదొమ గొమొర్రా ప్రజల్ని దేవుడు అగ్ని గంధకాలతో నాశనం చేశాడు. దేవుని పిల్లలం మనం. లోకం పైచాచిక ఆనందాన్ని కోరుకుంటూ ఉంది ఈ రోజుల్లో. వికృతమైన చేష్టలకు అలవాటు పడిపోయింది ఈ లోకం. అక్రమమైనటువంటి జీవితాన్ని జీవించడానికి అలవాటు పడిపోయారు చాలామంది. ఈ లోక పరిస్థితి అలా ఉంది. ఇట్లాంటి లోకంలో మనం, దేవుని పిల్లలైనటువంటి మనం, నీవు నేను, ఇలాంటి లోకంలో ఒక క్రమమైన జీవితాన్ని జీవిద్దాం. దేవుని తీర్పు ఉందని మర్చిపోవద్దు. ప్రకటన గ్రంథం 21:8 ఉంటుంది కదా, ఎవరు పోయేది నరకానికి? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందేది ఎవరు? ప్రకటన గ్రంథం 21:8. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. ఇందులో ఎవరు? వ్యభిచారులు కూడా ఉన్నారు. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు. ఇప్పుడు తీర్పు ఉంది, మర్చిపోవద్దు, వ్యభిచరించొద్దు. అసలు ఇలాంటి ఊహ వస్తేనే మనం భయపడదాం. వ్యభిచరించాలి, లేకపోతే మోహపు చూపు చూడాలనేటువంటి మనసు వస్తేనే మనం భయపడదాం. ఆ టైంలోనే ప్రభు పాదాల చెంతకు చేరదాం, సరి చేసుకుందాం, దేవుడి నిత్య రాజ్యంలో ప్రవేశిద్దాం. అట్టి కృపకు మనం పాత్రలు అవుదాం. అలాంటి కృప, దీవెన, ఆశీర్వాదాలు ఆ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. శరీర కార్యముల విషయంలో మరి తన వ్యభిచారం అనేది ఒకటని, మోహపు చూపు చూస్తేనే వ్యభిచారం అని, అనైతికమైన లైంగిక ప్రవర్తన మేము కలిగి ఉండకూడదని, హోమోసెక్స్, లెస్బినిజం ఇలాంటి వాటితో నీ బిడ్డలు సంబంధం కలిగి ఉండకూడదని, పోర్న్ వీడియోస్ చూస్తూ అశ్లీల సాహిత్యాలను, అశ్లీల దృశ్యాలను, అశ్లీల చిత్రాలను చూస్తూ పైచాచిక ఆనందం పొందేటువంటి నీ ప్రజల్లో ఎవరైనా వారు ఉంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు వారిని కనికరించండి, కరుణించండి, కృప చూపండి. జార స్త్రీయుండు ఛాయకు పోవద్దని, వేశ్య లోతైన గొయ్యని, పరస్త్రీ ఇరుకైన గుంటని, నీ బలము రాజులను సంహారం చేసే స్త్రీలకు ఇవ్వొద్దని, నీ యవ్వన కాల భార్య ఎంత సంతోషిస్తే నువ్వు వ్యభిచారం అనే పాపను పడకుండా ఉంటావని మీరు మాకు తెలియపరిచారు. కాబట్టి దేవుని మీ బిడ్డలమైనటువంటి మేము నేటి దినాల్లో అనేకమైన వక్రబోధలు వచ్చాయి. ఆ వక్రబోధలకు లొంగిపోకుండా, వాళ్ళు చెప్పినట్టుగా మా జీవితాలను నాశనం చేసుకోకుండా, శరీరానికి, ఆత్మకు కలిగినటువంటి మాలిన్యాన్ని మేము కడుక్కునేటట్టు సహాయం చేయండి. మీ కృపకు పాత్రలుగా చేయండి. సంసోను బలవంతుడే, కానీ వ్యభిచార పాపం అతన్ని గుడ్డివాణ్ణి చేసింది, చావ ఘోరాలనే విసికించింది.
బలహీనుని చేసింది, భయంకరమైనటువంటి చావుకు గురి చేసింది. దావీదు రాజే, కానీ బిడ్డలను పోగొట్టుకున్నాడు. పిల్లలు వ్యభిచారులు అయిపోయారు, హంతకులు అయిపోయారు. కన్న కొడుకే చంపాలని చూడడం, పారిపోవాల్సిన స్థితి, అందరితో అనిపించుకోవాల్సిన స్థితి, ఏడ్చిన స్థితి. వద్దు నాయనా, నీ బిడ్డలమైన మేము అలాంటి పాపలను పడకుండా సహాయించండి. ఏలి కొడుకులు దుర్మార్గులు, వ్యభిచారులు, ఒక్కదినాన్ని ఇద్దరు చనిపోయారు. తుచ్చమైన అభిలాష సొదొమ గొమొర్రా ప్రజలకుంటాం మేము చూస్తూ ఉన్నాం. హోమోసెక్స్, లెస్బియనిజం, వాళ్ళ యొక్క పాపం అగ్ని గంధకాలతో మాడి మసైపోయారు. ఈ లోకం పైచాచిక ఆనందాన్ని కోరుకుంటుంది. వికృత చేష్టలకు అలవాటు పడిపోయింది ఈ లోకం. అక్రమమైన జీవితాలు జీవిస్తున్నారు చాలామంది. ఇలాంటి వాళ్ళలో మేము ఒక క్రమమైన జీవితాన్ని జీవించేటట్లు, తీర్పు ఉందని మర్చిపోకుండా మీకు విధేయులమై బ్రతికేటట్లు, మీకు ఇష్టలుగా బ్రతికేటట్లు, ఇలాంటి ఊహలు వస్తేనే మేము భయపడి నీ పాదాల చేత చేరి మేము సరిచేసుకునేటట్లు, మీ నిత్యరాజ్య వారసులమయ్యేటట్లు మాకు సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటాం. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.